ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని డిప్యూటీ సీఎం హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా. ఇంతవరకు సంవత్సరం అవుతుంది. మహిళల భద్రత గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా? మహిళలంటే అంత చిన్న చూపు. ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి, కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి. తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని తిట్టడానికి, సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదా అని అడుగుతున్నాం. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం. వరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈ రోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాని మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి, మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగాస్ చేసుకుని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఏదో 21వ తారీఖు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది, మీరు అందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన 5 లక్షల మంది కూడా యోగా చేయాలి. యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరిగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా